ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై కూటమి సర్కార్ ఫోకస్ పెంచింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనుంది. చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటువంటి యోచనలో ఉంది. సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 27 నుండి 45 రోజుల పాటు నేతలు ఇంటింటికి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ని ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోవాలని కూడా దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోందనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి ప్రధాన పార్టీలు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది? అధికార పార్టీ వ్యూహం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మెజారిటీ స్థానాలు స్థానిక సంస్థలు అధికారంలో ఉండే వాళ్ళే గెలుచుకుంటారనేటువంటి నానుడి ఉంది. దానికి భిన్నంగా ఈసారి ప్రజల నుంచి వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని మనము అనువుగా మలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏకగ్రీవాలు కానివ్వకుండా డెఫినెట్గా పోటీ చేయాలని దిశానిర్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఏకగ్రీవాలకే మొగ్గు చూపాలని కూటమి ప్రభుత్వం కూడా సంకల్పించుకున్నటువంటి పరిస్థితి రసవత్తరంగా అయితే ఉండబోతోంది. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే మనకు సార్వత్రిక ఎన్నికల కంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఉండేటువంటి క్రేజ్ కానీ అక్కడ ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఉత్కంఠ వాతావరణం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మనకు అంటే ఎక్కడ కూడా మనం అటువంటి వాతావరణాన్ని చూడలేము. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ కానీ ఇప్పుడు పల్నాడు జిల్లాల్లో కానీ ఎక్కడైనా సరే కొంత అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఆ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల అధినేతలు అది మీరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సరే ఎన్నికలకు సంబంధించి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేటువంటి వాతావరణం ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా మేము అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే గతంలో ఏ విధంగా అయితే ఏకగ్రీవాల సాంప్రదాయం ఉందో అటువంటి ఏకగ్రీవాల సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామ పంచాయతీల ఏకగ్రీవం విషయంలో వెనక్కి తగ్గకూడదు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా స్పష్టంగా కనపడుతుంది. అటు జనసేన పార్టీ గెలిచినటువంటి 21 స్థానాలు అలాగే బీజేపీ గెలిచినటువంటి స్థానాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం జరగాల్సిందే అనేటువంటి పట్టుదల అయితే స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా పరిషత్ ఎన్నికల కంటే లేదంటే ఇటు కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ అనేది స్పష్టంగా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం అంటే ఇక్కడ ఏకగ్రీవం జరగకూడదు అని అంటే ముఖ్యంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి ప్రజాస్వామ్యం ఇటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా సరే గతంలో చేసిన వాళ్ళైనా ఇప్పుడు చేసినటువంటి అయినా సరే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా పోటీ అనేది ఉంటేనే వాతావరణం అనేది ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, లేదంటే వ్యక్తిస్వామ్యంగా ఉంటుంది, నియంత్రణంగా ఉంటుంది అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. కాబట్టి అయితే ఇక్కడ సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం పోటీ ఉంటేనే తెలిసేటువంటి అవకాశం అనేది స్పష్టంగా ఉంటుంది. అటు వైసీపీ అధినేత జగన్ కూడా ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కేడర్లో సందర్శన చేస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు కానీ లేదంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే చంద్రబాబు కూడా 45 రోజుల పాటు ప్రజల్లో ఉండాలి అనేటువంటి సిగ్నల్స్ కూడా ఇచ్చారు. నిన్న కూడా అమరావతిలో కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ కూటమి పార్టీలకు సంబంధించి టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ పంచుకున్నటువంటి పరిస్థితి. అంటే దీనికి సంబంధించి గ్రామాన ఉండేటువంటి పరిస్థితులు అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. వాటిని సవాల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఉంటుందనేటువంటి మాట. ఆ స్థాయిలో పోటీకి దిగాలి అని అంటే ఎంతో బలంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఏంటి కూటమి వర్సెస్ వైసీపీ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా మనకు రాయలసీమ ప్రాంతంతో పాటుగా ఉత్తరాంధ్రలో ఈ వాతావరణం అయితే కొంత ఆసక్తిగా కొనసాగేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి అంత సాదాసీదాగా ఉండేటువంటి పరిస్థితి అయితే దాదాపుగా లేదనేది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కీలక ప్రాంతాల్లో అంటే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు కానీ లేదంటే ఉత్కంఠ ఎక్కువగా అంటే ఇక్కడ అంటే కీలకంగా మారేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు అన్ని కూడా సన్నద్ధమైనటువంటి వాతావరణం అయితే కనపడుతుంది.
కానీ ఇక్కడ ఏకగ్రీవాల విషయంలోనే కొంత ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కానీ పల్నాడు ప్రాంతానికి సంబంధించి కానీ కొంత ఆందోళన అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా అయితే మోగనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై కూటమి సర్కార్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండనున్నాయి. చివరిగా గ్రామ పంచాయతీ. ఇవి కీలకంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకైతే కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 27 నుండి 45 రోజుల పాటు నేతలు ఇంటింటికి వెళ్లాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎన్నికల ప్రచారంగా కూడా ఉపయోగించుకోవాలని అయితే దిశానిర్దేశం చేశారు. అంటే ఇటు కూటమి, అటు వైఎస్ఆర్సీపీ కూడా ప్రతిష్టాత్మకంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలని తీసుకున్నాయి.